సో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మనకైతే 2025లో అయితే ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ డేట్ అయితే డిలే అయింది. ఇంతకు ముందు కూడా 2022లో అయింది గైస్. ఇప్పుడైతే మనం డిఫరెన్స్ చూద్దాం దీంట్లో ఏమైందో. ఏపీ ఎంసెట్ ఫైనల్ సీట్ అలాట్మెంట్ డేట్ 2022 వర్సెస్ 2025. మనకైతే స్టేజ్ యాక్చువల్లీ 2022, ఇంకా మనకైతే కరెంట్ 2025. ఇంకా ఒరిజినల్ అలాట్మెంట్ డేట్ అప్పుడు November 4th కని రిలీజ్ చేస్తారన్నారు. ఇక్కడ August 4th కి రిలీజ్ చేస్తారు అన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు హైకోర్టు అయితే డిక్లేర్ చేసింది ఎప్పుడు November 3rd. మనకైతే August 3rd ని చెప్పింది ఇంకా అది డిలే అవుతుంది అని. రీజన్ ఫర్ డిలే అప్పుడు 2022లో అయితే ఫ్రీ రీఅరేంజ్మెంట్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం. ఇప్పుడైతే మనకి ఏం రీజన్ ఇచ్చినారంటే మేనేజ్మెంట్ కోటా మిస్యూజెస్ అండ్ ఫీ రీఎంబర్స్మెంట్. ఇంకా కోర్ట్ క్లియరెన్స్ డేట్ అంటే కోర్ట్ క్లియర్ అదే చెప్పే ముందు ఒకటి నోటిఫికేషన్ ఇస్తుంది మనకి. అప్పుడు ఎంత ఇచ్చిందంటే November 10th ఇచ్చినారు. ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. August 12th వరకు అనేది ఇవ్వడం జరుగుతుందని ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు. 10th కి చెప్పింది ఆ రోజు. మళ్ళీ అలాట్మెంట్ రిలీజ్ 12కి 2 days తర్వాత అయితే చెప్పినారు చూడండి గైస్. ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే 14th లేకపోతే 17th కి August 17th కి అయితే ఓపెన్ కన్ఫర్మ్ గా అయిపోతాయి. మనకి రిలీజ్ అయినవి ఓపెన్ గా అయిపోతాయి. డిలే డ్యూరేషన్ 8 days ఫ్రమ్ ది ఒరిజినల్ డేట్ టు రిలీజ్. అప్పుడైతే 8 days అనేవి జరిగినాయి. ఇప్పుడైతే 4 days అయిపోయినాయి. మనం ఎస్టిమేషన్ 14 days టోటల్ గా అనుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి పెద్ద ఇష్యూ ఉంది అని. ఇంపాక్ట్ ఆన్ రిపోర్టింగ్ పుష్డ్ ఆన్ 13 to 15 days. November 15th వరకు తీసుకుని వెళ్ళినారు. ఇప్పుడైతే విల్ బి షిఫ్ట్ అకార్డింగ్ ఆఫ్టర్ రిలీజ్. రిపోర్టింగ్ ఇంకా మళ్ళీ 17 to 21 పెడతారని ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం. ఇంకా అప్పుడైతే అందరూ వెయిట్ చేసినారు హైకోర్టు అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తుందో అని. ఇప్పుడు ఇంకా డిలే అవుతుంది. సో హే ఫ్రెండ్స్, మీకు అయితే మనం చెప్పినాము డిఫరెన్స్ ఏమేమి జరిగినాయో. గైస్, మీకైతే ఇన్ఫర్మేటివ్ వీడియో కనిపించింది అనుకోండి, ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే గైస్, రైట్ ఈస్